ఆంధ్రప్రభకు స్వాగతం. ఫారెన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది కొత్త చట్టం కాదు. కొత్త నిబంధనలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినాయి. అసలు ఈ ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం వెనుక ఏముంది? ఇది ఎందుకు కొత్తగా ఈ రూల్స్ మళ్ళీ రీఫ్రేమ్ చేయాల్సొచ్చింది? ఇదే విషయంలో యూఎస్ సెక్రటరీ యూఎన్ ఫారెన్ సెక్రటరీ అయినటువంటి మార్క్ రూబియో ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు? అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఎందుకు మనకు కొంత వ్యతిరేకత వస్తుంది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, ఈ ఎఫ్‌సిఆర్‌ఐకి కొత్త నిబంధనలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినాయి సార్. అసలు ఈ చట్టం వెనుక ఏముంది? ఎందుకు ఇతర దేశాలు ఇంత కంగారు పడుతున్నాయి ఈ చట్టం గురించి? అంటే దీని అసలు ప ప దాని యొక్క డెఫినిషన్ ఏంటంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్. సార్. అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి ఏవైతే మనకు చందాలున్నాయో లేదా వాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి పంపించి ఇక్కడ ఏదో సమాజ సేవ చేయాలనో, దేశంలో ఏదో కార్యక్రమాలు చేయాలనో వాళ్ళు పంపిస్తున్నటువంటి ధనం ఏదైతే ఉందో సార్. దానిని ఎలా నియంత్రించాలి? దాన్ని మానిటర్ చేయాలి, మేనేజ్ చేయాలి అన్నది ఈ చట్టం చెప్తుంది. సార్. ఆఫ్‌కోర్స్ ఇది గతంలో ఉన్నదే. హ్మ్. ఇప్పుడు దాంట్లో కొన్ని సవరణలు చేశారు. హ్మ్. సవరణలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని చట్టం కింద ప్రవేశపెట్టేటువంటి అవకాశాలున్నాయి. సార్. ఆహ్, దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే గనక మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవం ఆధారంగా ఈ సవరణలు తీసుకొచ్చారు. మనకు నక్సలిజం దీన్ని అంతమొందించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి ఎక్కడి నుంచో ధనం వస్తుండేది. సార్. వాళ్ళకు మందు సామాగ్రి వచ్చేది, ధన సహాయం వచ్చేది, ఇతరత్రా సహాయం వాళ్ళకు వస్తూ ఉండేది. ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీస్తే గనక మన దేశానికి బయట ఉన్నటువంటి శక్తులు వాళ్ళకి ఏదో విధంగా ముడుపులు చెల్లించేవాళ్ళు. హ్మ్. అలాగే మనకు క్రిస్టియన్ కన్వర్షన్స్ హ్మ్. అలాగే మనకు ఈ జిహాదీ శక్తులైనటువంటి కొన్ని తంజీములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడాను కొన్ని సోర్సెస్ నుంచి వాళ్ళకు ఫండింగ్ వచ్చేది. మన దేశంలో రాడికలైజేషన్ చేసి మన దేశంలో ఒక విధమైనటువంటి అరాచకం సృష్టించడానికి వాళ్ళు దాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు. మత మార్పిడులు కావచ్చు లేదా ఇక్కడ విద్వేషాలు, విద్రోహం అలాగే మనకు ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేయడానికి వాళ్ళు దాన్ని వాడుకున్నారు. ఈ ఫండింగ్ అంతా కూడా ఎలా వచ్చింది? గతంలో ఉన్నటువంటి ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం ప్రకారమే వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకొని దాన్ని దుర్వినియోగం చేశారు. అది ఎక్కడికి వెళ్ళింది పైసలంటే గనక ఆరా తీస్తే లేవు. ఇన్‌ఫాక్ట్ చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మూసుకుపోయినాయి. అవి ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియదు. ఒకటే అడ్రెస్ మీద కొన్ని 2, 3 వందల మనకు ఎన్‌జీఓలు రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఉదంతాలు చూసాం. మనుషులే లేరు. అక్కడ ఏదో ఒక గ్యారేజ్ పేరు మీద రిజిస్టర్ చేశారు. కానీ లక్షల వాళ్ళకు ముడుపులు విదేశాల నుంచి వస్తుండేవి. రీసెంట్‌గా ఒక ఘటన ఏం జరిగిందంటే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతంలో మత మార్పిడుల కోసం అని చెప్పేసి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే గనక ఎక్కడో కర్ణాటక, కేరళ, తమిళనాడు అలాగే ఎక్కడో చిన్న గ్రామాల్లో చిన్న ఊర్లలో నుంచి డెబిట్ కార్డులలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులతోటి పైసలు విత్‌డ్రా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఎక్కడికొచ్చినాయి? అంటే అక్కడ ఏదో ఫారిన్ కంట్రీలో మనకు అమెరికాలోనో ఎక్కడో యూరోప్‌లోనో వాళ్ళు చర్చ్ డెబిట్ కార్డులు తయారు చేసి వాళ్ళకి పంపించారు. డెబిట్ కార్డులతోటి విత్‌డ్రా చేసి అది పెద్ద బ్యాంకులు మన హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటివి కాకుండా చిన్న బ్యాంకులు గ్రామీణ బ్యాంకులో లేకపోతే ఎవరు గుర్తుపట్టనటువంటివి పెద్దగా దాని గురించి ఆరా తీయనటువంటి బ్యాంకుల్లో నుంచి చిన్న ఏటీఎంలో నుంచి వాళ్ళు విత్‌డ్రా చేయడం మొదలుపెట్టారు. 50,000, 60,000, లక్ష ఇలా ఒక సంవత్సరం చూస్తే గనక కొన్ని కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారు. ఈ డెబిట్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరికిచ్చారు? ఇవన్నీ కూడాను పెద్ద ప్రశ్న. ఇవన్నీ కూడాను అక్కడికి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ నక్సలైట్‌ని సపోర్ట్ చేస్తున్నారు. నక్సలిజం పేరిట మత మార్పిడులు చాలా జరిగినాయి. మీకు అన్యాయం జరుగుతోంది, అరాచకం ఇక్కడంతా ప్రభుత్వాలు అది చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి. ఎందుకని మతం మారిస్తే గనక మీకు ఇటువంటి సదుపాయాలు ఇస్తాం మేము, మీకు చదువు చెప్పిస్తాము, ఆరోగ్యం చూసుకుంటాము, మీకేదో ఆహారం సరఫరా చేస్తాము. ఇటువంటివన్నీ చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని కన్వర్ట్ చేసినటువంటి ఉదంతాలు మనకు చాలా బయటకొచ్చినాయి, వెలుగులోకి వచ్చినాయి. అలాగే మనకు ఇస్లామిక్ తంజీములు కూడా వాళ్ళకు కూడా మనం చూస్తే గనక కేరళలో మనకు గల్ఫ్ నుంచి విపరీతంగా పైసలొస్తున్నాయి. ఆ పైసలను వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారో తెలియదు. చెప్పేది బయట వాడడం మాత్రం ఏదో మేము ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాము, లేదా ఆరోగ్యానికి సంబంధించి ఏవో చేస్తున్నాము,
పేదరికాన్ని నిర్మూలన కోసం ఏదో పనిచేస్తున్నాము, అనాథులైనటువంటి వాళ్ళని మేము ఆదుకుంటున్నాం. ఇటువంటి కారణాలు చెప్తారు కానీ, ఆ పైసలు ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. హ్మ్. మనకు ఉత్తరప్రదేశ్‌లో ఇక్కడ ఉత్తరాదిన ఉన్నటువంటి హథ్రస్ లాంటివి, ఇతరత్ర ప్రాంతాల్లో జరిగినటువంటి మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. అక్కడ ఉన్నటువంటి శక్తులకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని చూస్తే గనక కేరళ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సార్. కాబట్టి ఇవన్నీ గూడా ప్రభుత్వం గమనించింది. హ్మ్. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆరోగ్యానికి సంబంధించి పనిచేస్తూ ఉంటే హ్మ్. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్ వీటికి పైసలు వాళ్ళు అందజేశారు. దాని నుంచి అక్కడి నుంచి ముందరకు వెళ్ళిపోయి అది క్యాష్ రూపేణా కన్వర్ట్ అయ్యి అంటే వీళ్ళు మాత్రం ఫైల్ చేసింది చాలా అద్భుతంగా ఫైల్ చేశారు. మేము ఆరోగ్యం కోసం మేము ఖర్చు పెట్టామని చెప్పేవాళ్ళు బ్లడ్ బ్యాంక్ పైసలు ఇచ్చినట్టు, మన మెడికల్ షాప్స్‌కి పైసలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆ 2 సంస్థలు అంటే మనకు బ్లడ్ బ్యాంకు తర్వాత మనకు ఈ యొక్క మందుల షాపులు వీళ్ళ అకౌంట్స్ ఆరా తీస్తే గనక వాళ్ళు దాన్ని విత్‌డ్రా చేసి ఇంకెవరికో ఇచ్చారు. ఇలా హ్మ్. చైన్‌లో ఆ పైసలన్నీ కూడాను మళ్ళీ దేశ విద్రోహ శక్తులకే వెళ్తున్నాయి. హ్మ్. కాబట్టి ప్రభుత్వం దీన్ని కట్టుదిట్టం చేసే దిశగా ఈ ఎఫ్‌సిఆర్‌ఏ చట్టాన్ని వాళ్ళు సవరణలు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే గనక మీరు మత మార్పిడులు చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు నాకు. సార్. మీకు వచ్చిన పైసల్ని మీరు ఏదో మీ మీ ఏ ఏ ఏ విధంగా అయినా కానీ మత మార్పిడి గ్యాంగ్‌కి కానీ, మత మార్పిడి చేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ మీ ముడుపులు చెల్లినాయంటే గనక మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి దాంట్లో ఒకటి చెప్పడం జరిగింది. హ్మ్. అలాగే మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో దాన్ని మరి ఒక ప్రభుత్వానికి ఒక ఒక రిపోర్ట్ లాంటిది ఇవ్వాలి. ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలి. మీకు ఎక్కడి నుంచి పైసలొచ్చినాయి, దాన్ని ఎలా మీరు వినియోగం చేసుకున్నారు అని ప్రభుత్వానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. హ్మ్. గతంలో అటువంటి రిపోర్ట్ వాళ్ళు ఏదో రాసిచ్చేవాళ్ళు. దాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు రిపోర్ట్‌లు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ కూడా కఠినంగా ఉండేలా చేశారు వాళ్ళు. ఆహ్, వ ప్రభుత్వం మిమ్మల్ని ఖర్చు పెట్టొద్దు అని చెప్పట్లేదు. హ్మ్. మీరు మంచి పని కోసం మీరు పైసలు తీసుకొచ్చి దేశంలో పేదరికపు నిర్మూలన కావచ్చు, లేదా మనకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా నిరక్షరాస్యత కావచ్చు, లేదా రైతులలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, సమాజంలో ఉన్న సమస్యలకు మీరు సహాయం చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి. ఎవరు కాదనట్లేదు. దాని ముసుగులో హ్మ్. దేశ విద్రోహ శక్తులకు మీరు ఫండింగ్ ఇవ్వడము, మత మార్పిడులకు మీరు ప్రోత్సాహం ఇవ్వడము, ఇటువంటివి చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ చట్టాన్ని సవరణ చేశారు. ఎందుకు మార్కో రూబియో లాంటి వ్యక్తి మనకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకు దీన్ని ఉలిక్కిపడుతున్నాడంటే తన మీద ఒత్తిడొస్తుంది. అక్కడ ఉన్నటువంటి చర్చులు తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. హ్మ్. మేము భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా కన్వర్ట్ చేయడానికి మా ప్రయత్నాలకు అడ్డుపడుతోందిది. హ్మ్. మేము పైసలు పంపిస్తుంటే ఆ పైసలని వీళ్ళు ఏదో విధంగా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా మత మార్పిడి యొక్క ప్రాజెక్ట్‌ని వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి మీరు దీన్ని అపోజ్ చేయండి అని అతని మీద ఒత్తిడి తీసుకురావడంతోటి ఆహ్, ప అమెరికా ప్రభుత్వమే మన మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అయినా మనం దానికి ససేమిరా అన్నాం. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. అలాగే మనకు ఈ యొక్క చైనీస్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చాలా విపరీతంగా ఉంది. హ్మ్. వామపక్ష ఎన్‌జీఓలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇటువంటి ఫండింగ్ వస్తున్నది. మనం చూసాం నర్మదా బచావ్ ఆందోళన్ కొన్ని సంవత్సరాలు అవును సార్. కొంతమందిని అన్ని సంవత్సరాలు మేపాలంటే చిన్న విషయం కాదు. ఎన్ని కోట్ల పైసలొస్తే అవన్నీ చేయగలరు మీరు. దాన్ని తట్టుకొని ప్రభుత్వం ఈరోజు నర్మదా డ్యామ్ కట్టినందువల్ల ఎన్ని లక్షల గ్రామాలకి, ఎన్ని లక్షల కుటుంబాలకి, ఎన్ని వేల గ్రామాలకి ఈరోజు నీటి సరఫరా ఉంది. దానివల్ల ఎంత సుభిక్షంగా తయారైంది ఆ ప్రాంతం అంతా గూడాను. ఆహ్, వరదలు వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కావచ్చు, కరువు కాటకంలో దాన్ని నీటిని నిలువ చేసుకొని అందరికి సరఫరా చేయడం కావచ్చు, ఆ నీళ్ళని సాబర్మతి నదికి మళ్లించడం వల్ల ఈరోజు మనకు అహ్మదాబాద్ పట్టణం ఎంత అద్భుతంగా తయారైంది. కాబట్టి ఈ మన దేశంలో పురోగతిని అడ్డుకోవడానికి ఈ ఈ కో ఈ ఎన్‌జీఓల పేరిట వాళ్ళు ఎటువంటి విధ్వంసం సృష్టించారో చూసాం మనం. అలాగే సీఏఏ చట్టం సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మన దేశ పౌరుడికి ఒకడికి కూడా వర్తించదు. సార్. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మైనారిటీలు భారతదేశంలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి త్వరితగతిన పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టం అది. హ్మ్. కానీ మన దేశంలో ముస్లింలకు హక్కులు హరిస్తున్నారు అని చెప్పేసి విధ్వంసం సృష్టించారు. వాళ్ళకి అంతమంది వేలాది మందిని వాళ్ళు పోగు చేసి అన్నన్ని రోజులు షహీన్ బాగులు ఇక్కడంతా కూర్చోబెట్టగలిగిన తరం ఎక్కడి నుంచి వస్తుంది. సార్. అందుకని ప్రభుత్వం ఇవన్నీ ఆరా తీసిన తర్వాతనే ఈ చట్టం తీసుకొచ్చారు. హ్మ్. ఈ చట్టం వల్ల నష్టపోయేటువంటి శక్తులందరూ కూడాను ఈరోజు ఇటువంటి దాన్ని అపోజ్ చేయడము, దాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ చూస్తున్నాం. ఇన్‌ఫాక్ట్ మనకు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విధ్వంసంలో కూడా వీళ్ళు ఆహ్, పేరేమో కాక్రోచ్ జనతా పార్టీ, పేరేమో ఏదో విద్యార్థుల పరీక్షలు ఇవి చెప్తున్నారు గానీ, హ్మ్. వాళ్ళ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఎఫ్‌సీఆర్ అని. ఎందుకంటే పార్లమెంట్‌లో ఎఫ్‌సీఆర్ ప్రవేశపెట్టకూడదు. అది ప్రవేశపెట్టకుండా ఆపాలి. పార్లమెంట్‌ని స్తంభింపచేయాలి. పార్లమెంట్
జరగకుండా చూడాలి. అది వాళ్ళ యొక్క టార్గెట్. ఇది అందుకని దీనివల్ల ఆహ్, అంటే ఇటువంటి ఆందోళన జీవులు ఎవరైతే ఈ ఎన్‌జీఓ ఫండింగ్ వల్ల వాళ్ళ కోట్లు, కోట్లు సంపాదించుకునేటువంటి ఒక ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ ఈరోజు వాళ్ళ కళ్ళెదురుగా కుప్పకూలుతూ ఉండగా వాళ్ళది చూడలేక ఇగో ఇటువంటి ఉద్యమాలన్నీ తీసుకొస్తున్నారు. ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నారు. పార్లమెంట్‌ని అపోజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద శక్తివంతమైన దేశాలు కూడా మన దేశం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ కొన్ని వార్తలొచ్చినాయి సార్. సుమారుగా ఇప్పుడున్నటువంటి ఎన్‌జీఓల్లో 50% ఎన్‌జీఓలు ఈ కొత్త నిబంధన వల్ల పూర్తిగా లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి వాటి యొక్క లైసెన్స్‌ని. అది ఎంతవరకు వాస్తవం సార్? నిజమేనా అది? అంటే ఇది చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేసి, వాళ్ళు ప్రభుత్వాలకి రిపోర్ట్‌లిచ్చి పారదర్శకంగా ప్రవర్తిస్తే బహుశా క్యాన్సిల్ అవ్వకపోవచ్చు. సార్. కాబట్టి ఇవి ఎలా జరుగుతాయని మనం చెప్పలేం. ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి. హ్మ్. హాస్పిటల్ ఫండింగ్ రావచ్చు. దాన్ని ఎలా మనం ఆ ఎన్‌జీఓని మూసేయగలం మనం? హ్మ్. అక్కడ వాళ్ళు ఆరోగ్య సదుపాయాలు కలిగిస్తున్నారు గదా! హ్మ్. ఆరోగ్య సదుపాయాలు కలిగిస్తూ ఆ ముసుగులో వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నది మళ్ళీ అది అది వేరే చట్టము. దాని వేరే ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది సార్. గానీ, హ్మ్. హ్మ్. ఆరోగ్యం సరఫరాకి కావాల్సిన ధనం వాళ్ళు తెచ్చుకుంటే ఆ ఎన్‌జీఓని మనమైతే మూసేయలేం కదా! సార్. కాబట్టి అటువంటిదే మనం దీన్ని చూడాలి. 50% ఉంటుందా? 30% మూతపడతాయా? 60% మూతపడతాయా? చెప్పడం చాలా కష్టము. కానీ దీనివల్ల నష్టపోయేటువంటి ఈ యొక్క ఆందోళన జీవుల సంఖ్య చాలా పెద్దగానే ఉందది. సార్. చూద్దాం అది రాబోయే రోజుల్లో వాళ్ళు మరి చట్టానికి కట్టుబడి వాళ్ళు చట్ట పరిధిలోనే వాళ్ళు పనిచేసేటువంటి ఒక మార్పు వాళ్ళలో ఉంటుందా? లేకపోతే దాన్ని దొడ్డిదారిన ఏదో విధంగా ఒక విధమైనటువంటి కృత్రిమంగా దీన్ని వాడుకొని మళ్ళీ లాభపడేటువంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. అటువంటి ప్రయత్నాలు జరిగితే మాత్రం కఠినంగా వాళ్ళ మీద శిక్షలుంటాయి. వాళ్ళని ఆఫ్‌కోర్స్ ఎన్‌జీఓని రద్దు చేయడమే కాదు, వాళ్ళనందరిని అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద ఫైన్‌లు వేయడము, వాళ్ళని సమర్థించినటువంటి వాళ్ళందరి మీద కూడా ప్రాసిక్యూషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలైన తర్వాత హ్మ్. మనకు ప్రాబ్లమ్ ఎక్కడుందంటే చట్టాలకి ఏం తక్కువ లేదు. సార్. సార్. అద్భుతమైన చట్టం. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మనకి ఇబ్బందులుంటాయి. ఓకే. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు గృహహింస చట్టాలు గావచ్చు, వాటిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ వాళ్ళ అట్రాసిటీ చట్టాలని దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం మనం. నాకొకరితో కక్ష ఉంటే గనుక అదే పనిగా అతని మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేస్ పెట్టడం. హ్మ్. లేకపోతే ఆహ్, ఆహ్, ఏదో విధంగా నాకు విడాకులు తీసుకోవాలో, లేదా భర్త నచ్చలేదో, ఏదో అంటే గనక అత్తామామల్ని, ఆడపడుచుల్ని వీళ్ళందరిని గూడాను వాళ్ళు నన్ను హింసించారని జెప్పి వాళ్ళ మీద గృహహింసకు చట్టాలు పెట్టడం. ఎలా దుర్వినియోగం చేశారో చూసాం. ఇన్‌ఫాక్ట్ కోర్ట్‌లో అయితే గనుక ఈరోజు ఆహ్, గతంలో ఆటోమేటిక్ అరెస్ట్ ఉండేది. అత్తని, మామని, ఆడపడుచుని అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. దాంట్లో నిజంగా అటువంటి హింస జరిగింది అని చెప్పి ఒక డిప్యూటీ కమిషనర్ దానికి ఒక రిపోర్ట్ ఇస్తే కానీ అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని కోర్టులో దాన్ని మార్పులు చేసినాయి. కాబట్టి మనకు చట్టాలకి ఏం తక్కువ లేదు. చట్టాలని దుర్వినియోగం చేస్తారు. హ్మ్. అందుకని ఇప్పుడు తీసుకొచ్చిన ఎఫ్‌సీఆర్ఆర్ చట్టాన్ని కూడా ఎలా దుర్వినియోగం చేస్తారో, దీంట్లో ఉన్న లూప్ హోల్స్‌ని ఆధారంగా చేసుకొని ఎలా దీన్ని తప్పించుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీని ఎలా నడిపిస్తారనేది చూడాలి. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే గనుక బహుశా 100కు 100% మొత్తం అందరిని గూడా వీళ్ళు కట్టడం అనేది చాలా కష్టం అవ్వచ్చు. కొంతమంది చాకచక్యంగా తప్పించుకోవచ్చు కానీ, చాలా మెజారిటీ మాత్రం దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు తప్పకుండా. మన దేశంలో ఇటువంటి విద్రోహ శక్తులకు ఒక కళ్ళెం అన్నది మనం వేసేటువంటి ఒక అద్భుతమైన అస్త్రం మన దగ్గర ఉన్నది. చూద్దాం ఇది అల్టిమేట్‌గా అడ్మినిస్ట్రేషన్‌లో తర్వాత మనకు కోర్ట్‌లు ఎలా నిర్ణయిస్తాయి. ఇవన్నీ గూడా రాబోయే రోజుల్లో చూడవలసిన విషయం. ప్రస్తుతానికైతే మనకు ఒక అస్త్రం సంపాదించుకొని ఉన్నాం. సార్ మీరు చెప్పిన 2 విషయాలు ఇక్కడ ముఖ్యంగా తెలుస్తున్నాయి. ఒకటేమో మత మార్పిడి. రెండోది విద్రోహ చర్యలు ఏవైతే అనార్గానిక్‌గా వచ్చినటువంటి ఉద్యమాలు. ఇక మూడోది టెర్రరిజం ఉందో ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్నటువంటి బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిజం కూడా ఈ ఎఫ్‌సీఆర్‌ఐ ఫండ్స్ మీద ఆధారపడుతుందా సార్? అదేమన్నా దీంట్లో ఉందా? అంటే తప్పకుండా వాళ్ళు అన్ని దారులు చూసుకుంటారు. ఎఫ్‌సీఆర్‌ఏ వల్లనే అని అక్కర్లేదు. తప్పకుండా ఈ ఎన్‌జీఓల ద్వారా వాళ్ళు పైసలు సరఫరా చేయడం ఒక పద్ధతి. రెండవది వాళ్ళకి హవాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. హ్మ్. హవాలా దృష్టి పెట్టి చేస్తారు. వాళ్ళేదో అక్కడ గల్ఫ్‌లోనో, యూరోప్‌లోనో ఎవరికో ముడుపులు చెల్లిస్తారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు పైసలిస్తారు. ఆ మధ్యలో లావాదేవీలు ఎలా జరుగుతాయని మనకు చెప్పడం చాలా కష్టం. కాబట్టి అటువంటి హవాలాలున్నాయి. గతంలో మనకి ఎల్‌ఓసి వ్యాపారం ఉండేది. హ్మ్. ఎల్‌ఓసి కావలి వైపు నుంచి వచ్చేటువంటి సరుకు రూ. 100 అయితే దాన్ని వాళ్ళు రూ. 50కే వీళ్ళకిచ్చేవాళ్ళు. హ్మ్. దీన్ని రూ. 50 అమ్ముకుంటే రూ. 50 లాభం వచ్చేది. దాన్ని వాళ్ళు టెర్రరిజానికి వాళ్ళు సార్. సరఫరా చేశారు.
హ్మ్. ఇటువంటివి చాలా చేశారు. కాబట్టి మనకు హవాలా ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మన కరెన్సీ నోట్లని మళ్ళీ వాళ్ళు డూప్లికేట్లు ప్రింట్ చేయడం కావచ్చు. గతంలో మనం నోట్‌బందీ చేసిన తర్వాత కొంత వాళ్ళు దెబ్బతిన్నా గాని కూడా ఇప్పుడున్నటువంటి 2000, 5000 నోట్లను మళ్ళీ వాళ్ళు రీప్రింట్ చేస్తున్నారు గదా! హ్మ్. 2000 నోట్లు మళ్ళీ వెనక్కి లాగేశారు కాబట్టి అది కొంత దెబ్బ తగిలింది. ఈ 500 నోట్లు కూడా బహుశా ప్రభుత్వం మళ్ళీ క్రమేపీ దీనికి కూడా ఏదో ఒక సమస్య పరిష్కారం తీసుకొస్తారని నేను అనుకుంటాను. సో హ్మ్. ఎన్నో విధాలుగా వీళ్ళు హవాలా ట్రాన్సాక్షన్ చేస్తారు. గోల్డ్ స్మగ్లింగ్ కావచ్చు. చాలా అంశాలుంటాయి. డ్రగ్స్ స్మగ్లింగు, డ్రగ్స్ వ్యాపారము. మనకి ఒక ఈ యొక్క ఎన్‌జీఓలే కాదు. ఎన్‌జీఓలను కూడా వాడుకుంటారు కానీ, ఎన్‌జీఓలకు అతీతంగా కూడా వాళ్ళకి ఫండింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. అదొక ఎత్తు. కానీ ఈ ఎన్‌జీఓలు ఈ మనకు మత మార్పిడులు, విద్రోహపు చర్యలే కాకుండా కొన్ని డీప్ స్టేట్‌కి సంబంధించినటువంటి అజెండాను కూడా ముందుకు తీసుకువెడతాయి. సార్. ఫర్ ఇన్‌స్టెన్స్ మన దేశంలో రీసెర్చ్ జరుగుతుంది. మెడికల్ రీసెర్చ్ జరుగుతుంది. హ్మ్. మెడికల్ రీసెర్చ్‌లో వచ్చేటువంటి ఏవైతే మనకు రిపోర్ట్స్ ఉంటాయో, ఆ హ్మ్. రిపోర్ట్స్ ఆధారంగా హ్మ్. కొన్ని డ్రగ్స్ మన దేశంలో మనం వద్దు అనుకుంటున్నటువంటి డ్రగ్స్‌ని కూడా మన దేశంలో ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు. సార్. అలాగే మనకు మన మన వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా మనకు కొన్ని కొన్ని బయోలాజికల్‌గా మోడిఫై చేసినటువంటి ఆహ్, ఏవ్ పంటలేవైతే ఉంటాయో అవి మన దేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. మనకు అవసరం లేనటువంటి కెమికల్స్ మన పంటల్లో వేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. హ్మ్. సో వాటికి నేపథ్యం కోసం వాళ్ళు ఎన్‌జీఓలకు పైసలిస్తారు. ఎన్‌జీఓలు వెళ్లి రైతులకు ఏదో మేము ఉచితంగా ఇస్తున్నామనో, మీకు సహాయం చేస్తున్నామనో, వాళ్ళతోటి ఏదో విధమైనటువంటి ఒక ఒప్పందాలు పెట్టుకోవడము. ప్రభుత్వం ఏంటి సరే వాడు మనకు వ్యవసాయ రంగంలో వీళ్ళు సేవ చేస్తున్నారు అనుకుంటారు. హ్మ్. కానీ సేవ పేరిట వాళ్ళు బహుశా ఎవరికో వత్తాసు పలుకుతుండొచ్చు. ఓకే. అలాగే మెడికల్ రంగం. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రులన్నిట్లో మనం చూసామంటే మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఓకే. సో మిలిండా గేట్స్ ప్రాజెక్ట్స్ ఏదో క్యాన్సర్ అంటారు, ఓవేరియన్ క్యాన్సర్ అంటారు, ఇంకేదో చైల్డ్ న్యూట్రిషన్ కేస్ అంటారు. ఇటువంటివో ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాన్ని మనం తిరస్కరించలేనటువంటి పేర్లు పెడతారు. సార్. దాని ముసుగులో వాళ్ళు చాలా చేస్తుంటారు. హ్మ్. కాబట్టి ఎన్‌జీఓలు మన దేశానికి వ్యతిరేకంగా, మన సమాజానికి వ్యతిరేకంగా చాలా కార్యకలాపాలు చేయడానికి ఆహ్, ఫండ్స్ తెచ్చుకున్నారు. టెర్రరిజానికి కూడా దీన్ని వాడుకున్నారు. చాలా అంశాల్లో దీన్ని వాడుకున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడాను ప్రభుత్వం దాన్ని మానిటర్ చేయడానికి మొత్తం చట్టాన్ని పటిష్టం చేయడానికోనే ఈ యొక్క సవరణలు తీసుకొచ్చారు. హ్మ్. ఇక రెండో విషయానికొస్తే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సీజేపీ యొక్క ఉద్యమం. గత నెల రోజుల క్రితం స్టార్ట్ అయింది నీట్ పరీక్ష పేపర్ లీక్ తోటి. కానీ స్లోగా అది మారుతూ ఇప్పుడు పార్లమెంట్‌ని ముట్టడించారు. అలాగే ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ ఇవాళ మొత్తం భారతదేశం అంతా బంద్ పాటిస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సీజేపీ పార్టీని? దీంట్లో పూర్తిగా విద్రోహ శక్తులొచ్చినాయని ముఖ్యంగా నేషనల్ మీడియా గూడా దాని మీద చెప్తుంది. బీబీసీ లాంటి కొన్ని సంస్థలు కూడా దీంట్లో ఖచ్చితంగా విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యాయని చెప్తున్నాయి. ముఖ్యంగా దీప్‌కే ఆయన ఎవరైతే ఇది నిర్వహించాడో ఆయనే చెప్పాడు. మాకు గూండాలు దీంట్లో ప్రవేశించారు. మేము శాంతియుతంగా చేస్తామని. సో, ఓవరాల్‌గా అసలు దీన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? విద్యార్థులకు నిజంగా ఉపయోగపడుతుందా ఈ ఉద్యమం? దీని గురించి కొంచెం మాకు వివరించారా? అంటే 20వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేదానికి ఒకరోజు ముందర హ్మ్. 19 జూలై సాయంత్రం 7 గంటల వరకు కూడా వీళ్ళకు ధర్నా చేసుకోవడానికి, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. హ్మ్. 20వ తారీఖున వీళ్ళు ర్యాలీగా వెడతామంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. సార్. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ కూడా హ్మ్. ర్యాలీ నిర్వహించే ప్రయత్నం ఎందుకు చేశారు? హ్మ్. ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వాలున్నా అసెంబ్లీ సెషన్ కానీ, పార్లమెంట్ సెషన్ కానీ ఉంటే దానికి పరిధిలో ఏ ర్యాలీ కూడాను పర్మిషన్ అన్నది ఇవ్వరు. హ్మ్. సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. మన రాజ్యాంగమే దానికి చాలా స్పష్టంగా చెప్తోంది. మనకు చట్టాలున్నాయి. మనకు రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ కూడా దీని పర్మిషన్ ఇవ్వరు. హ్మ్. కానీ దాన్ని బేఖాతరు చేసి ఎవరు వెళ్ళి హ్మ్. 19 జూలై రాత్రికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆహ్, లీడర్స్ కానీ, కేడర్ గాని అక్కడ ఎవరు లేరు. లిటరల్‌గా మనం చూస్తే జంతర్ మంతర్‌లో హ్మ్. ఖాళీ అది. హ్మ్. 20 పొద్దున ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు. సార్. మనకు ఈ దేశంలో ఇంతమందిని ఆహ్, ఆహ్, మోరింపజేసే శక్తి ఎవరికుందంటే పొలిటికల్ పార్టీస్‌కే ఉంది. ఇంకెవరికీ లేదు. సార్. హ్మ్. పొలిటికల్ పార్టీస్ లేదా మనకు సైద్ధాంతిక పరంగా ఉన్నటువంటి సంస్థలు. మనకు ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదా కమ్యూనిస్టులు కావచ్చు. కమ్యూనిస్ట్. వీళ్ళకి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీయే కాదు, ఒక సంస్థ కాదు, వ్యవస్థ కాదు, వాళ్ళకి అవును. కేడర్ లేదు, ఎవరు లేరు.
గత నెల రోజులుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసాం ఎటువంటి వాళ్ళు ఉన్నారో. దాని వెనకాల కొద్దో గొప్పో జనాలు ఎవరున్నారు అంటే గనక మనకు ఎస్ఎఫ్ఐ, ఈ వామపక్షాలకు సంబంధించిన స్టూడెంట్సే అక్కడ కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈ సీజేపీకి సంబంధించి ఎవరు లేరు. ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, మనకు ఎల్‌జీబీటీక్యూకి సంబంధించినటు వాళ్ళు వచ్చి అక్కడ చేరారు. వాళ్ళకి ఈ నీట్ కానీ, పిల్లలు గాని దీనికి సంబంధమే లేనటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఎటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేశారో మనం చూసాం. కాబట్టి 20 తారీఖున పొద్దున వచ్చింది సీజేపీకి సంబంధించిన వ్యక్తులు కాదు. సీజేపీ ముసుగున, సీజేపీ పరదా వెనకాల పొలిటికల్ పార్టీస్ చేసినాయి. డింపుల్ యాదవ్ రంగంలో దిగింది ఆవిడ పొద్దున్నే. అలాగే మనకు మనీష్ సిసోడియా రంగంలో దిగాడు. అలాగే మనం చూస్తే కనుక కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మనకు ఆ భావజాలం ఉన్నటువంటి మనకు అరుంధతి సుజాన్ రాయ్ ఆవిడ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ స్టేజ్ మీదకి వచ్చిన విషయం మనం చూసాం. మనం ప్రకాష్ రాజ్ కావచ్చు, కునాల్ కామ్రా కావచ్చు, ఇలా చాలా మంది, బృందాకర చాలా మంది వచ్చారు. కాబట్టి 20వ తారీఖున ఈ పార్లమెంట్ ను ముట్టడి చేయాలి అని బయలుదేరింది ఈ 4 పొలిటికల్ పార్టీస్ యొక్క కేడర్ మాత్రమే. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు ఎంత విడ్డూరమో చూడండి. ర్యాలీ మొదలైనప్పుడు ఈ నేతలందరూ ముందరున్నారు. అని రాళ్లు రువ్వేసరికి, లాఠీ చార్జ్ చేసరికి వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఎవరికి గాయాలు తగలేదు. వీళ్ళు చాకచక్యంగా తప్పించుకున్నారు. అంటే వాళ్ళు వెళ్ళవలసినంత వరకు వెళ్ళారు. కెమెరా ఫుటేజ్లు, మీడియా కవరేజ్ వరకు చూశారు. వాళ్ళ ఏసీ కార్లు ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ కేడర్ని ఉసిగొల్పి ఈ విధ్వంసం సృష్టించారు. మొత్తం నేరేటివ్ అంతా కూడా పిల్లల మీద కాల్పులు చేశారు, పిల్లల్ని మీద లాఠీ చార్జ్ చేశారు, స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఈయన ఒక నేరేటివ్ ని కృత్రిమంగా సృష్టించారు. వీళ్ళ పొలిటికల్ నేరేటివ్. ఎందుకు పార్లమెంట్ లో 2 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. మూడవది ఇండి కూటమి కుప్పకూలుతోంది. ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరూ ఎన్డీఏలో చేరారు. సమాజ్వాదీ మన శివసేన పార్టీ ఎంపీలందరూ షిండే కూటమికి చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరూ బీజేపీలో చేరారు. కాబట్టి వీళ్ళు కుప్పకూలుతుండడం అనేది దానికి ఏదో విధంగా ప్రతిక్రియ, ఏదో విధంగా దానికి ఒక స్పందన చూపించడానికి కోసం దీన్ని వాడుతారు. రెండవది 2 చట్టాలు వస్తున్నాయి. చాలా చట్టాలు ఉన్నాయి. దాంట్లో 2 FCRA ఒకటి. రెండవది వందే మాతరాన్ని కంపల్సరీ చేయడం. వందే మాతరానికి వ్యతిరేకంగా మీరు దాన్ని అవమానపరిస్తే మీకు చట్టరీత్యా చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రవేశపెట్టేది. వాళ్ళ ఓటు బ్యాంక్ కి అది ఘాతకంగా వాళ్ళు దాన్ని పరిగణించి ముస్లిం తుష్టీకరణ రాజకీయాల కోసం వాళ్ళు ఆ బిల్లును ప్రవేశపెట్టకుండా ముందస్తుగానే ఇవన్నీ చేశారు. ప్రపంచమంతా న్యూస్ రిపోర్ట్స్ అన్ని కూడా సిజేపీ ఉద్యమం అంటున్నారు. సిజేపీ దాంతో సంబంధమే లేదు. సిజేపీలో ఉన్న 2-3లో మనం చూసాం. అతను దిప్కే సురక్షితంగానే ఉన్నాడు, దాస్ సురక్షితంగానే ఉన్నాడు. తర్వాత 3వ వ్యక్తి వచ్చేసి మనకు బర్గర్ తింటూ దొరికాడు. అతను స్పోక్స్ పర్సన్. బర్గర్ ఎందుకు తింటున్నావు అంటే నువ్వే నన్ను ఎన్నుకోలేదు, నేను నీకు జవాబుదారీ కాకపో అన్నాడు. అతను నాకు ఆకలేసి తిన్నాను అంటున్నాడు. అంటే సోనం వాంగ్చుక్ కి సిజేపీ కూడా ఏం సంబంధం లేదు. సోనం వాంగ్చుక్ తన రిలవెన్స్ కోసం తన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవరేజ్ అంతా గానీ అద్భుతమైన సైంటిస్టు, దేశభక్తుడు, అతన్ని మీరు ఇలా హింసిస్తున్నారా? అతని పేరు మీద ఒక్క పేటెంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. అతను అబ్సల్యూట్ ఫ్రాడ్ అని అందరికి తెలిసిన విషయం. కానీ అతన్ని ముందు పంపించారు. ఆ పక్కనే కూర్చొని వీళ్ళు సమోసాలు, పకోడీలు తింటున్నారు. కాబట్టి ఎంత కృత్రిమమో మనకు తెలుసు. 20-21 2 రోజుల విధ్వంసంకి సిజేపీకి ఎటువంటి సంబంధము లేదు. అక్కడ వచ్చిన నినాదాలు కూడా చూసామంటే మేరా లింగ్ మేరా మర్జీ, నాకున్నటువంటి లింగ అవయవాలు ఏమున్నాయి నా ఇష్టం. దీనికి నీట్ కి పిల్లలకి ఏమైనా సంబంధం ఉందా? సీతా కా పతి కా బాత్ కర్తా హై और नीता का पति का काम करता है. రాముణ్ణి, సీతమ్మ వారిని దీంట్లో ఎందుకు లాగాలి? అంబానీని ఎందుకు లాగాలి? దీంట్లో లాగాల్సిన అవసరం ఉన్నది. నీట్ గురించి మాట్లాడితే పిల్లల గురించి మాట్లాడండి. మీ దగ్గర ఏమైనా సమస్యకి పరిష్కారం ఉందా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అన్న విషయం తప్ప మీ దగ్గర నుంచి ఏమైనా పారదర్శకంగా ఏమైనా సొల్యూషన్ ఉందా? ఏమీ లేదు కదా. అసలు నీట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి ఒక కృత్రిమంగా తయారు చేయబడినటువంటిది. కాబట్టి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. FCRA ఆపాలి. అమెరికాకు దానివల్ల ఇంట్రెస్ట్ ఉన్నది. అలాగే మనకు ఇంతవరకు కూడాను 18 నెలలైనా కానీ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఒత్తిడికి మనం లొంగట్లేదు. అతను పెట్టిన షరతులు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ కృత్రిమంగా తయారైనటువంటి ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దేశంలో డంప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మనం సజేమిరా అంటున్నాము. వాళ్ళ పాలు
అంటే ఆవు మాంసం పెట్టి పాలు తయారు చేసినటువంటి ఆ పాలను మనం ఎందుకు కొంటాం మనము? అది మన రైతులకు, మన పాల ఉత్పత్తి సోదరులకి వాళ్ళందరికీ కూడా ఎందుకు నష్టం వచ్చేలా మనం చేస్తాము? అది ఒప్పుకోవట్లేదు కాబట్టి మన మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికాకి దీనిలో ఇంట్రెస్ట్ ఉంది. 17 జూలై అంటే ఇంకా ఉద్యమం ఆఖరి రోజుల్లో ఇంకా అతను సోనం వాంగ్‌చుక్‌ని ఇంకా హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసే రోజు 20, 21 తారీఖున అమెరికా పౌరులెవరు జంతర్ మంతర్‌కి వెళ్ళకండి అని చెప్పి అడ్వైజరీ ఇష్యూ చేశారు. భారత ప్రభుత్వానికి తెలియదు వాళ్ళకెలా తెలిసింది? సార్. అంటే వాళ్ళ హస్తం ఉందనే కదా అర్థం చేసుకోవాలి. ఉంది. అలాగే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని సమర్థిస్తూ వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. భారతదేశంలో జరుగుతున్న దానికి బంగ్లాదేశీ సంస్థకి ఏంటి సంబంధం? వాడెందుకు ఇష్యూ చేశారు? వాళ్ళకేంటి దీంట్లో ఇంట్రెస్ట్? జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అన్నది పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ. 71 యుద్ధంలో కూడా అన్ని వేల మందిని వాళ్ళ బంగ్లాదేశీ స్త్రీలను వాళ్ళు మానభంగాలు చేసి చెరిచి వాళ్ళని చంపితే అయినా కానీ పాకిస్తాన్ సమర్థించినటువంటి చరిత్ర ఉన్నది జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. లక్షలాది మంది బంగ్లాదేశీ పౌరుల్ని వాడు ఊచకోతకు వస్తే పాకిస్తానీ సైన్యం దాన్ని జెనోసైడ్ కాదు, ఇది ఇస్లాంని కాపాడడానికి భారతీయ ఏజెన్సీస్ వ్యతిరేకంగా పోరాటం కింద చిత్రీకరించినటువంటి రాక్షసీ శక్తి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు? అలాగే మనకు అరుంధతి సుసేన్ రాయ్ ఆవిడేమో అసలు కాశ్మీర్ భారతదేశానికి చెందింది కానే కాదు, దౌర్జన్యంగా ఆక్రమించుకుంది అన్నటువంటి వ్యక్తి ఆవిడ అప్పుడు కూర్చోంది. దీన్ని సమర్థించేది మనకు అనురాగ్ కశ్యప్, బ్రాహ్మణుల నోట్లో మూత్ర విసర్జన చేస్తాను నేను అన్నటువంటి అనురాగ్ కశ్యప్ దీన్ని సమర్థిస్తున్నాడు. మనకు ప్రకాష్ రాజ్ గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రకాష్ రాజ్ ఎటువంటి క్రిస్టియన్ అజెండా తీసుకొని ముందుకు పెడుతున్నాడో మనకు స్పష్టంగా తెలుసు. కునాల్ కామ్రా ఒక కంప్లీట్ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి హిందూ హేట్రెడ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు అలాగే ఒక ఆవిడ ఒక కమ్యూనిస్ట్ వ్యక్తి అక్కడ అల్లాహీ రహేగా అని చెప్పి ఆవిడ నినాదం ఇచ్చింది అక్కడ. బస్ అల్లాహీ రహేగా और कुछ नहीं रहेगा. సో ఈ వీళ్ళ అజెండా ఏంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో, వీళ్ళ ప్రేరణ ఎక్కడి నుంచి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రభుత్వం దీన్ని అనవసరంగా దీన్ని ఒక స్థాయికి తీసిపెడితే కనుక దీన్ని దీన్ని వేరే అస్త్రంగా ప్రయోగించి దీన్ని దేశంలో ఇంకా చాలా విద్వేషము, విద్రోహము సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చాలా చాకచక్యంతో దాన్ని సద్దుమణిగే దిశగా ప్రయత్నం చేశారు. సక్సీడ్ కూడా అయ్యారు కొంతవరకు. అతన్ని సోనం వాంగ్‌చుక్ ని నిరాహార దీక్ష విరమణ కూడా మనం చూసాం ఈరోజు ఏమైంది అది. కానీ మనం చూస్తే విడ్డూరం ఏంటంటే ఒక్క జంతర్ మంతర్ మినహాయిస్తే మొత్తం దేశంలో ఎక్కడ కూడా వీళ్ళకి సమర్థన. అది పిల్లల పట్ల వీళ్ళకి సానుభూతి ఉంటే రాహుల్ గాంధీ వెళ్లి ధర్నాలు చేయాలనుకుంటే మరి నీట్ ఎగ్జామ్ లీక్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏం చేశారు? ప్రారంభం చేయాలి కదా, అది ఎందుకు చేయలేదు వాళ్ళు? అంటే ఆపోజిషన్ పార్టీ చేయవలసింది సిజేపీ చేస్తోందంటే సిజేపీ పాపులారిటీ పెరిగే కొద్దీ దానిని వీళ్ళు ఏదో విధంగా హైజాక్ చేసేటువంటిది, అది పార్లమెంట్ సమావేశం రోజే చేయడం అన్నది వీళ్లకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం చాలా దీన్ని అంటే ఎంత కఠినంగా చేయాలో అంత కఠినంగా చర్యలు తీసుకోలేదు అని ప్రభుత్వాన్ని అక్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి నివాసం ముందర 100 మంది ఎంపీలు వచ్చి ధర్నా చేస్తున్నారంటే కనుక మీరు ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. రేపు ఎవరైనా వచ్చి ప్రధానమంత్రి ముందర ధర్నా చేయొచ్చు. ఈరోజు రాహుల్ గాంధీ, రేపు ఇంకెవరైనా కావచ్చు. అలాగే దేశ విద్రోహ శక్తులు వచ్చి అక్కడ మొదలు పెడితే ఏమవుతుంది? అక్కడి నుంచి వాళ్ళని తీయడానికి ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు చావడానికి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళని మీరు కాల్పుల్లో చంపేస్తే ఏమవుతుంది? మనకు అన్రిటర్న్ లా ఉంది. పార్లమెంట్ కానీ మనకు ప్రధానమంత్రి ఇటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో వీళ్ళు రావడానికి వీలేదు. అందుకనే జంతర్ మంతర్ పెట్టారు. జంతర్ మంతర్లో మీరు చేసుకోండి. జంతర్ మంతర్ మించినటువంటి ఉద్యమం చేయాలంటే కొన్ని రోజులు మీరు రామ్లీలా మైదానంలో చేసుకోవచ్చు. మించి మీరు ఈ ప్రాంతాలకు రావడానికి వీలేదు. సెక్యూరిటీ జోన్. ఈ రోజు మన ప్రధాని చంపడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఖలిస్తానీ మూకలు కావచ్చు, పాకిస్తానీ మూకలు కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, మన దేశంలోనే ఇటువంటి ఈ ఎఫ్సిఆర్ఏ లాంటి చట్టాల వల్ల నష్టపోతున్నటువంటి శక్తులు కావచ్చు, చాలా శక్తులు ఉన్నాయి ఆయన చంపడానికి. కాబట్టి ఆయన రక్షణ అనేది చాలా కీలకమైంది. దాన్ని మీరు బేఖాతరు చేసి అక్కడ వెళ్ళి నిలబడ్డారంటే ఈ రోజు మోదీ గారు వచ్చి రేపు ఎవరైనా రావచ్చు, ఏ ప్రధాని వచ్చినా రిస్క్ అన్నది ఉంది కదా. అందుకని ఈ చర్య ఏదైతే రాహుల్ గాంధీ చేశాడో చాలా దారుణమైనటువంటి చర్య, కఠినమైన చర్యలు తీసుకోవాలి. కోర్టులో అతన్ని అరెస్ట్ చేసి ఒక పారదర్శకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, వాడు జడ్జిమెంట్ ఇవ్వాలి. దాన్ని బట్టి రేపటి రోజు అటువంటి చర్య చేయడానికి ఎవరైనా కూడా భయపడాలి. మనకు రాహుల్ గాంధీయా ఎవరా అన్నది కాదు విషయం. అక్కడ ప్రధానమంత్రి, మన పార్లమెంటు దీనిని ఎవరు ఛాలెంజ్ చేస్తే కనుక భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు.
సార్. మీరు ధర్నాలు చేసుకోవడానికి వేరే వెళ్ళి చేసుకోండి. హ్మ్. హ్మ్. పార్లమెంట్ లో మీరు ఏం మాట్లాడాలో మాట్లాడండి. హ్మ్. కానీ ఇటువంటి ఒక సెక్యూరిటీ పారామీటర్ ని మీరు బేఖాతరు చేసి పెడితే మాత్రం దాన్ని క్షమించడానికి వీల్లేదనేది నా అభిప్రాయం. సార్ టోటల్‌గా ఈ మొత్తం మీరు చెప్పిన ఈ ఎపిసోడ్‌లో చూస్తే నిన్న ప్రధానమంత్రి గారు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి దానిపైన విచారణ సాగిస్తామన్నారు. అట్లాగే వారు వివరించారు. నీట్ పరీక్ష ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో వెంటనే తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వారు స్వయంగా వారే ఒక వీడియోలో వివరించారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ గాని, గవర్నమెంట్ గాని ముందు నుంచి ఇంతగా దాన్ని వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లీక్ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని సరిగ్గా దాన్ని ఎగ్జిబిట్ చేసుకోలేకపోయిందా? లేకపోతే అసలు ఇంతవరకు ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? గతంలో చేయలేదని మనం ఎలా అంటున్నాం మనం? ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయాన వచ్చి ఆయన క్షమాపణ చెప్పారు కదా! ఇది సార్. లీక్ అయింది. మేము ఎవరిని క్షమించము. 13 మందిని అరెస్ట్ చేశాము. కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఎగ్జామినేషన్ అప్పుడు మళ్ళీ అదే సంస్థ, అదే వ్యవస్థలో కనుక వచ్చినట్టే లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి సైన్యాన్ని తర్వాత మన ఎయిర్ ఫోర్స్ ని బరిలోకి ఎందుకు దించారు? ఎంత పారదర్శకంగా దాన్ని చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మన దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నెగెటివ్ అంశాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సార్. ఈ రోజు మనం న్యూస్ పేపర్ తెరిచి చూసామంటే హెడ్లైన్స్ నుంచి చూసి మొదటి పేజీలు అన్ని నెగటివే ఉంటాయి. ఇక్కడ పలానా యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి చనిపోయారు, పలానా ఏదో ఘోటాలా జరిగింది, పలానా నష్టం వచ్చింది, వరదలు వచ్చినాయి. ఏమో ఇవి తప్ప ఇంకేం ఉండవు మనకు. పాజిటివ్ అంశాలు ఉండవు. మన దేశంలో ఈ రోజు కుష అన్నటువంటి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టెస్టింగ్ అయింది నిన్న. అది మీరు న్యూస్ ఎక్కడ చూస్తారు? 5వ పేజీలో 6వ పేజీ చిన్న కాలంలో చూస్తారు న్యూస్ ఐటమ్. అది కూడా ఉంటుందో లేదో చెప్పడం చాలా కష్టం. ఇది రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 ధీటుగా తయారవబోతుంది. ప్రపంచంలోనే అమెరికా దగ్గర కూడా లేనటువంటి డిఫెన్సెస్ మనం తయారు చేసుకుంటున్నాం. ఈ రోజు మన దగ్గర ఉన్న డిఫెన్సెస్ ని యుఏఈ కొంటోంది, ఆకాష్ దగ్గర కొంటోంది. మన దగ్గర ఉన్నటువంటి ఆకాష్ మిసైల్స్ ఇవన్నీ మనకు అస్త్రా MK1 మనకు ఇండోనేషియా కొంటోంది, బ్రహ్మోస్ ఎన్ని దేశాలు కొంటున్నాయి. ఇవి మన ఇంత పాజిటివ్ దేశంలో జరుగుతుంటే దీని గురించి మాట్లాడము. ఈ రోజు చిన్న పిల్లలు మన దేశంలో మొట్టమొదటిసారి రాకెట్ పంపించారు ప్రైవేట్ రంగ సంస్థ స్కై రూట్. ప్రపంచంలోనే 3వ దేశం భారతదేశం ప్రైవేట్ రంగ సంస్థ ఒక స్పేస్ రంగంలో ఉన్నది. మనకు డ్రోన్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. దీని గురించి ఎవరు మాట్లాడరు. మనకు నెగటివ్ న్యూసే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇన్ని పాజిటివ్స్ చేస్తున్నా దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ప్రభుత్వంలో కూడా వీక్నెస్ ఉంది. ప్రభుత్వంలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దీన్ని వాళ్ళు చేసుకున్నటువంటి అద్భుతాన్ని ప్రచారం చేయరు. ఇటువంటి అంశాలకు ఒక విధమైనటువంటి కవరేజ్ వస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు నిజంగా ఎదుర్కోవాల్సినంత శక్తివంతంగా ఎదుర్కోవట్లేదు. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ లో లోపాలు తప్పకుండా ఉన్నాయి. దానివల్లే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇటువంటి శక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. సార్ ఓవరాల్ గా ఈ విషయంలో విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు అసహనానికి గురవుతున్నటువంటి విద్యార్థులు తెలుసో తెలియకో సో వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? ప్రభుత్వాన్ని ఫస్ట్ గౌరవించాలి, దాన్ని వాళ్ళని నమ్మాలి. మన దేశంలో ఎడ్యుకేషన్ మాఫియా ఉంది. మనకు ఈ పిల్లలు అంటే ఈరోజు ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇటువంటి ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో దాని ద్వారా అమెరికాకి వెళ్ళిపోదాము, అక్కడ ఏదో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేద్దాం అన్నటువంటి ఆలోచించి బయటపడాలి. ఈ రోజు మన దేశంలోనే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనం దాన్ని సీరియస్ గా మన పిల్లలకి ఒక విధమైనటువంటి అవగాహన కలిగించాలి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో వెళ్ళినా కానీ కూడా మీరు పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎన్ని చేశారు, ఎంత శాతం గత సంవత్సరంలో 80% ప్లేస్మెంట్లు అయినాయి, ఫలానా కంపెనీ లిస్టులన్నీ రాసుంటారు. ఈ కంపెనీలో మా స్టూడెంట్స్ ప్లేస్ చేశాము గొప్పగా రాసుకుంటారు. కానీ అదే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా కంపెనీలు స్టార్ట్ చేసినటువంటి సక్సెస్ స్టోరీస్ ని వాడు ఎందుకు చూపించుకోవట్లేదు? పిల్లలకి ఎటువంటి ఇస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. మీరు ఇంకొకరికి ఊడిగం చేసే దిశగా మీరు ఆలోచన చేయకండి. మన దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు మీకున్నటువంటి విజ్ఞత, మీకున్నటువంటి నాలెడ్జ్ తోటి మీరు ప్రజలకు సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీకు స్కై ఇస్ ద లిమిట్ అని మనం అంటాం కదా, అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి మీరు ఇటువంటి పనికిమాలిన ఉద్యమాల దృష్టి వాటి యొక్క ప్రేరణతోటి మీరు అటు వెళ్ళారంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇన్ఫాక్ట్ నీట్ లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఏం చెప్పారంటే ఈ ఉద్యమాల్లో మా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, మేము ఇంకా కష్టపడి చదివాము, అందుకనే రెండవసారి ఎగ్జామ్ లో మాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని వాళ్ళు చెప్పుకున్నారు.
కాబట్టి ఇటువంటి పొలిటికల్ మూవ్‌మెంట్స్‌లో మీరు జోక్యం చేసుకోకండి. హ్మ్. మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం దేశాన్ని నమ్మండి. మీ యొక్క శక్తిని మీరు నమ్ముకోండి. అలాగే ప్రభుత్వం మీద గౌరవము, నమ్మకం ఉంచండి. విన్నారు కదా! మామిడి గిరిధర్ గారి యొక్క విశ్లేషణ, నేటి నీట్ పరీక్ష, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ కుట్ర. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.